నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరి వసంతవల్లరి వసంతవల్లరి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన కథ 3 నాళ్ల ముచ్చట వింటారు. అంటూ సొంటూ గంగలో కలిపేశావు అని అమ్మ సాధిస్తుంది నన్ను. కానీ కలిపింది గంగలో కాదు, అన్నయ్య ఇంట్లో, హుస్సేన్ సాగర్ ఒడ్డున. అంటుకోనిది అంటు కాదు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది అన్నయ్యే. అన్నం గిన్నె ముట్టుకున్నా చేతికేమీ అంటుకోకపోతే చెయ్యి కడుక్కోనక్కర్లేదు. నేతి గిన్నె ముట్టుకున్నా చేతికి జిడ్డు తగిలితే సబ్బు పెట్టి కడుక్కోవాలి కానీ చీరకి పూసేసుకోకూడదు అని అన్నయ్య వాదన. అన్నయ్య అమెరికాలో చదువుకుని భారత్కి తిరిగి వచ్చిన బాపతు. అప్పట్నుంచి ఆంధ్రుల ఆచార వ్యవహారాలంటే అసహ్యం. అమెరికా నుండి సంక్రాంతి రోజుల్లో తిరిగొచ్చాడు స్వగ్రామానికి. నేను ఇంట్లో గొబ్బెళ్ళు పెడుతున్నాను. ఉదయాన్నే బ్రష్ నోట్లో పెట్టుకుని కుళాయి దగ్గరకు వచ్చాడు అన్నయ్య. నన్ను చూసి పాకీదొడ్లో పందిని చూసినట్టుగా మొహం పెట్టాడు. ఛీ, ఏమిటే ఆ పేడ ముద్దలు నువ్వును అన్నాడు. నేను నవ్వుతూ పేడ ముద్దలేమిటి, గొబ్బెళ్ళు అన్నాను. గొబ్బెళ్ళేమిటే, స్కూల్ ఫైనల్ చదువుతో నీకు సుజాత అని పేరు పెట్టారు కానీ నాన్నగారు సుబ్బమ్మ అని పేరు పెట్టాల్సింది అన్నాడు వెటకారంగా. మా బామ్మ అటువైపుగా వచ్చి, ఏమిట్రా బిగా, సుబ్బమ్మకేమొచ్చింది, నిక్షేపం లాంటి పేరు అని సాగదీసింది. ఆవిడ పేరు సుబ్బలక్ష్మమ్మ. నాకు స్కూల్ ఫైనల్ కాగానే పెళ్లి చెయ్యాలని సంకల్పించారు అమ్మా నాన్నగారు. నేను కళ్ళు మూసే లోపలే దానికి 3 ముళ్ళు వేయించరా అని బామ్మ పోరొకటి. నాకు కాలేజీలో చేరాలని ఆకాంక్ష. అన్నయ్య నన్ను సమర్థిస్తూ నాన్నగారితో వాదించాడు. 15 ఏళ్ళు నిండాయో లేదో అప్పుడే దానికి పెళ్ళేమిటి, నిక్షేపంలా చదివించక అని. ఇప్పుడు అది చదువుకుని ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళో వెళ్ళాలా, చాలెద్దు చాకలి పద్దు వేయడానికి ఆ చదువు అని అమ్మ అడ్డుపుల్ల వేసింది. అయినా అన్నయ్య అభ్యుదయవాదమే గెలిచింది. చివరికి నాన్నగారు నన్ను చదివించడానికి ఒప్పుకున్నారు. ఇంట్లో ఊరికే కూర్చుని మాత్రం ఏం చేస్తుంది, సంబంధం ఇప్పుడేమీ సిద్ధంగా లేదు కదా, కుదిరేదాకా చదవని అన్నారు నాన్నగారు. అప్పుడిక అమ్మ కట్టే అభ్యంతరం కనిపించలేదు. అన్నయ్యకు హైదరాబాద్లో ఉద్యోగం అయింది. సెలవుల్లో నన్ను రమ్మంటే వెళ్ళాను. ట్యాంక్ బండు, యాబిట్స్ రోడ్డు, పబ్లిక్ గార్డెన్స్, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియము చూపించారు అన్నయ్య వదిన కలిసి. ఆదివారం నాడు మధ్యాహ్నం పేకాడుతున్నాం కూర్చుని. అలవాటు లేకపోవడం వల్ల నేను ఒక్క ఆట గెలవలేదు. అయినా పట్టుదలగా ఆడుతున్నాను. అన్నయ్య వదిన కూడా ఒకరినొకరు ఓడించాలని దీక్షగా ఆడుతున్నారు, మధ్య మధ్య సరసాలు ఆడుతూ. ఆట మధ్యలో నేను యువతలకు వచ్చేశాను. ఎంతకీ ఆటలో కలవకపోయేసరికి అన్నయ్య గట్టిగా పిలిచాడు. వరండాలో నించున్నాను నేను. 2 సార్లు పిలిచి ఎంతకీ రాకపోయేసరికి వదినని లేపాడు పిలుచుకురమ్మని. వదిన అక్కడే కూర్చుని, ఈసారి నువ్వే గెలుస్తావులే, రా సుజాత అని గట్టిగా అభయం ఇచ్చింది. ఓహో, ఇంకిప్పుడు ఆడను అన్నాను అక్కడే వరండాలో నించుని. ఈసారి అన్నయ్యే లేచొచ్చాడు. ఏమే ఉడుకుమోతూ, ఆడతావా లేదా అన్నాడు నవ్వు బెదిరింపు మిళాయించి. అది కాదన్నయ్య, ఇప్పుడు ఇంకా ఆడడం కుదరదు అన్నాను వెనక్కి జరుగుతూ. ఏమ్మా, ఎందుకు కుదరదు అంటూ నా చెయ్యి పట్టుకోబోయాడు. చటుక్కున వెనక్కి వెళ్ళిపోయి మూలగా నక్కినట్టు నించుని, ముట్టుకోకు, దూరంగా ఉండు అన్నాను. ఈ హడావిడికి వదిన కూడా యువతలకు వచ్చింది. ఏమిటి సుజాత అంటూ చూస్తూనే గ్రహించుకుంది. ముసుముసు నవ్వులు నవ్వుతూ అన్నయ్య వైపు చూసి, అబ్బా మీకు బొత్తిగా ఆచారం లేదు అంది. అన్నయ్యకి అర్థమైంది క్షణంలో. అమ్మయ్య అనుకుంటున్నాను. అంతలోనే అన్నయ్య, ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు మానే, యువతలికిరా, ఈసారి కనుక ఇలా చెప్పావంటే ఊరుకోను. ఇలాంటి అమ్మమ్మ వ్యవహారాలు మా ఇంట్లో కుదరవు అన్నాడు. వదిన వైపు బెరుగ్గా చూశాను. నవ్వుతూ వదిన అలాగే నిలబడింది. రేపు కాలేజీలో చేరితే ఏం చేస్తావే? క్లాస్లో కూడా ఇలాగే నన్ను ముట్టుకోకండి అంటూ దూరంగా కూర్చుంటావా, లేకపోతే నెల నెలా క్లాసులు ఎగ్గొడతావా అన్నాడు అన్నయ్య ఉద్రేకంతో. మీ ఇంట్లో సరే,
అక్కడ అమ్మ ఊరుకోవద్దు, ఇంట్లో కలిపేస్తే ఇంకేమన్నా ఉందా అన్నాను. అమ్మ దగ్గర ఏ గొబ్బెమ్మలా పడుంటావో నాకు తెలీదు, ఇక్కడ మాత్రం అలా బయట ఉండడానికి వీల్లేదు అన్నాడు. ఆ సెలవులు 2 నెలలు పంజరంలోంచి బయటపడిన పక్షిలా హాయిగా ఉన్నాను. ఏదో కొత్త లోకంలో ఉన్నట్టు అనిపించింది. నేను కాలేజీలో చేరాక ఓ కొత్త సమస్య ఎదురైంది ఇంట్లో అందరికీ, ముఖ్యంగా అమ్మకి. స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ 3 రోజులు నా చేత సెలవు పెట్టించారు. అది కూడా 2-3 సార్లే జరిగింది. కాబట్టి చదువుకి ఇబ్బంది కలగలేదు. కాలేజీలో చేరాక క్లాసులు మానేయాలంటే నాన్నగారికి కూడా నచ్చలేదు. ఆయనకి స్వతహాగా చదువు అంటే ఇష్టం. నేను శ్రద్ధగా చదువుకోవడం చూసి ఆయనకు కూడా ఉత్సాహం కలిగింది. నేను కూడా డిగ్రీ సంపాదించాలని ఆయనకి గట్టి కోరిక కలిగింది. సంబంధాలు చూడడం కూడా మానేశారు. అమ్మ నెల నెలా అవతల కూర్చుంటే నాన్నగారు కూడా వంటలో నాకు సాయం చేసేవారు, నాకు కాలేజీకి ఆలస్యం అవ్వకుండా. సరిగ్గా నా పరీక్షల సమయంలో కూర్చోవడం అమ్మకు అలవాటు. పాపం నా చదువు పాడవుతుందని నాన్నగారే వంట చేసుకునేవారు. అది అమ్మ అయినప్పుడు. నా వంతు వచ్చినప్పుడల్లా అమ్మ సణుగుడికి అంతుండేది కాదు. పొద్దున్న సాయంకాలం మడి కట్టుకుని వంటింట్లో కూర్చునేది. నాకు చీర, రవిక, లోపల పరికిణి, బాడి, సబ్బు, తువ్వాలు, అద్దం, దువ్వెన్న, నూనె, బొట్టు ఇవన్నీ అందించాలంటే విసుక్కునేది. ఈ వెధవ చదువులు వచ్చినా ప్రాణాలు తీస్తున్నాయి. అయిన దాని ఓ మూల పడి ఉండక ముస్తాబు కూడాను. కాకపోయినా బొట్టు పెట్టుకోవడం ఏమిటే, చెప్పేవాళ్ళు లేకగాని అంటూ సాధించేది. రోజూ బొట్టు పెట్టుకుని 3 రోజులు పెట్టుకోపోతే కాలేజీలో అందరికీ తెలిసిపోతుందని భయం నాకు. రోజు ఇస్త్రీ మడత చీర కట్టుకుని కాలేజీకి వెడుతూ 3 రోజులు విప్పిన చీరలు కానీ ఒకే చీర కానీ కట్టుకుని వెడితే రహస్యం బయటపడిపోతుంది కదా అని భయం నాకు. ఒళ్ళు మండి ఒక్కోసారి వాదించేదాన్ని. అంతమంది ఆడపిల్లలు చదువుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ పరిస్థితుల్లో రోజు ఉండక మానరు. నేను ఒక్కటిని ఇంట్లో వేరుగా కూర్చుంటే మాత్రం ఏం లాభం, నెల పొడుగుతా కలుస్తూనే ఉందిగా అనేదాన్ని. ఒకళ్ళ గొడవ మనకెందుకే, ఎరగని పాపం ఏట్లో కలిసిందిట. కాకపోయినా నువ్వు అందరినీ రోజు ముట్టుకు రావడం దేనికిట, నీ సీట్లో నువ్వు చదువుకుని తిన్నగా ఇంటికి రాలేవు అని అమ్మ వాదన. అమ్మ మంచి మూడ్లో ఉంటే చూసి మరింత ధైర్యంగా వాదించేదాన్ని. ఏమిటి నీ చాదస్తం మరీను, బస్సులో పెడుతుంటే నలుగురు తాకరు, నన్ను ముట్టుకోక నామాల కాకి అని ఎలా తిరగడం నలుగురిలో? అందుకే వెధవ చదువు మానేసి నిక్షేపంలా ఇంటి పట్టున ఉండమన్నాను. ఇంట్లో మాత్రం ఏముంది, ఆ 3 రోజులు దూరంగా ఉంటే సరిపోయిందా? ఆ తర్వాత ఇంట్లో తిరిగితే తప్పులేదా అడిగాను. చాలే నీ వితండవాదం, మరీ హద్దు మీరిపోతున్నావు అంటూ సొంటూ అన్నీ గంగలో కలిపేస్తున్నావు. రేపు అత్తారింట్లో ఇలా చేసావంటే పరువు మర్యాద ఉండవు అని వార్నింగ్ ఇచ్చింది అమ్మ. నా వల్ల ఇంట్లో అనాచారం ప్రబలుతున్నదనే అపోహతో అమ్మ తన ఆచారాన్ని మరింత పటిష్టం చేసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు తన దృష్టి పని మనిషి మీదకి కూడా పోయింది. ఇదివరకు మా ఇంట్లో ముసిల్ది చేసేది పని. దానికి పక్షవాతం వచ్చాక కోడలు పనిలోకి రావడం మొదలెట్టింది. కోడలు వయసులో ఉంది. దాన్ని చూడగానే చెప్పింది అమ్మ, ఏమేవ్ మా ఇంట్లో మడి ఆచారం, ఆ 3 రోజులు పనికి నువ్వు రావద్దు, చెప్పకుండా వచ్చేసావు గనక అంది. ఆ పని మనిషి కనకాలకి అంతకన్నా ఏం కావాలి? అదెంతో వినయ విధేయతలతో, అదేమిటమ్మగోరో చెప్పాలా, మీరు వద్దన్నాక ఇక మళ్ళీ అట్లాంటి పాచి పని చేస్తానేటి అంది. అమ్మ సంతోషించింది. కానీ ఆ సంతోషం అట్టే కాలం నిలవలేదు. కనకాలు 20 రోజులకోసారి వీధిలోంచి పొలికేక పెట్టేది. శాంతమ్మ గారు నా ఇంట్లోకి రాకూడదండి, స్నానమైనాకు వస్తానే అని సమాధానం ఆశించకుండా చక్కాపోయేది. అమ్మ ఇక చిందులు తొక్కేది వంటింట్లో. వేధవ దొంగ పీనుగా పనెగ్గొడ్డానికి ఎత్తుగాని నిజంగా ఏమయ్యి ఉండదు అని. అదే అదను కదా అని నేను అందుకొని, నువ్వే దానికి నేర్పెట్టావుగా, ఇప్పుడు అనుభవించేది మనమే కదూ, అయినా ఇంత ఆచారం పెట్టుకుంటే కష్టం బాబు అని. అమ్మ మారలేదు సరికదా, పైగా నా మీదే విరుచుకుపడింది. నువ్వొచ్చాకే కొంప మైల పడిపోతోంది అని. అమ్మ మాటలు వింటుంటే అప్పుడప్పుడు అనిపించేది, హాయిగా పెళ్లి చేసుకుని స్వతంత్రంగా ఉండిపోతే బావుణ్ణు అని. కానీ రాబోయే అత్తగారు మామగారు ఎటువంటి వాళ్ళు ఊహించుకోవడానికి మళ్ళా ధైర్యం చాలక చదువుపైకి దృష్టి మళ్లించాను. ఓ రోజు సాయంకాలం కాలేజీ నుంచి ఇంటికి వస్తున్నాను, నీరసంగా నడుస్తూ. నాన్నగారి స్నేహితుడు ప్రకాశ్రావు గారు ఎదురొచ్చారు. నన్ను చూడగానే ఆగిపోయి ఆప్యాయంగా పలకరించారు. ఏం చదువుతున్నావు అన్నారు. బిఏ అండి అన్నాను.
అబ్బో, అప్పుడే బిఏలోకి వచ్చావా? నిన్న మొన్నటిదాకా గౌన్లు వేసుకు తిరిగేదానివి అన్నారు నా వీపు మీద చరుస్తూ. నేను గతుక్కుమన్నాను నా పరిస్థితి గుర్తొచ్చి. చెప్తే ఆయన ఇంటికెళ్ళి నెత్తి నిండా స్నానం చేస్తారేమో. చేతిలో కాఫీ పొడి పొట్లమో ఏమో ఘుమఘుమలాడుతోంది. దాన్నేం చేస్తారో. అమ్మైతే అమాంతం వీధిలో గిరవాటేయిస్తుంది. రహస్యం చెప్పేసి ఆయన వేసే చిందులు చూద్దామనే కుతూహలాన్ని అతి కష్టం మీద అణుచుకున్నాను చిరునవ్వుతో. నా చిరునవ్వుకి సమ్మోహితుడైపోయాడేమో ఆయన. అయితే బూరె ముక్కెప్పుడు పెడతావే అన్నాడు. ఆగితే ఇంకా ఏం మాట్లాడుతాడోనని వస్తానండి అని వడివడిగా నడుచుకుంటూ ఇంటికొచ్చేశాను. ఆ హడావిళ్ళో మర్చిపోయి ముందు గదిలోకి వెళ్ళబోయి ఎదురుగా అమ్మని చూసి జడుసుకుని దొడ్డిదోవని మూలగదిలోకి ప్రవేశించాను. మరోసారి ఎప్పుడో మూలగదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటూ ఉండగా ముందు గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి. నాన్నగారి గొంతుతో పాటు మరొక పరిచితమైన కంఠం. కాసేపటికి నాన్నగారు లోపలికొచ్చి అమ్మతో, "ఓ కప్పు కాఫీ తీసుకురా, సుజా వాళ్ళ ప్రొఫెసర్ వచ్చారు" అన్నారు. నా ముఖంలో నెత్తురు చుక్కలేదు. మా ఇంటికొచ్చిన మా ప్రొఫెసర్ని కలుసుకోకపోతే ఆయన ఏమనుకుంటారు? ఈ పరిస్థితిలో ఆయన ముందుకి ఎలా వెళ్ళగలను? తెలిస్తే రేపు ఆయన ముఖం క్లాసులో ఎలా చూడగలను? చిచ్చి, ఎంత సిగ్గుచేటు! వెధవాచారాలు వీళ్ళును. తిట్టుకుంటూ ఉండగా అమ్మొచ్చి, "ఏమిటే సణుగుతున్నావు?" అంది. "అవును, లేకపోతే ఏమిటి? మా ప్రొఫెసర్ వచ్చారు, నేను ఇలా మూల కూర్చున్నాను, చీచి" అన్నాను. "బాగుంది వరుస. బయటుంటే ఏం చేస్తావు? పోన్లే, వెళ్ళి ఓ పేం కుర్చీలో దూరంగా కూర్చుని మాట్లాడు, తర్వాత కడిగించేస్తాను" అంది అమ్మ ఎంతో ఉదారంగా. అయినా ఆయనేమీ అనుకోళ్లే, నాన్నగారు ఆయనతో చెప్తుంటే విన్నాను అంది పైగా. "అయ్యో బాబోయ్, చెప్పేశారా? తెలుగులోనే? నేను రేపు ఆయన ముఖం ఎలా చూడనమ్మా" అన్నాను ఏడుపు గొంతుతో. "ఇదెక్కడి చిత్రమే, ఆయన పెళ్ళాం మాత్రం అవతలుండదుటే" అని అమ్మ బొగ్గలు నొక్కుంది. ఆడదాన్ని ఎందుకు పుట్టానా అని ఆ క్షణంలో నా మనస్సు ఘోషించింది. నా బిఏ పరీక్షలయ్యాక పెళ్లి సంబంధం స్థిరపడింది. ముహూర్తం పెట్టడానికి పురోహితుడు వచ్చాడు. అమ్మా నాన్నగారు పురోహితుడితో ముచ్చటిస్తున్నారు. నేను లోపల కూర్చుని జాకెట్ కుట్టుకుంటున్నాను. ఇంతలో అమ్మ లోపలికొచ్చి, "నీకు నెలెప్పుడే?" అని అడిగింది. "ఎందుకు?" అడిగాను ఆశ్చర్యంగా. "ఎందుకేమిటి, ముహూర్తానికి అడ్డు సొడ్డు లేకుండా చూసుకోవద్దు" అంది. భగవంతుడా, ఎలాంటి సమస్య తెచ్చిపెట్టేవయ్యా స్త్రీలకి! పండగలకి, పబ్బాలకి, శుభకార్యాలకి, అన్ని పనులకి అడ్డుపడి ఇలాంటి సమస్యను ఎందుకు సృష్టించావయ్యా మహానుభావా అని మనస్సులో వాపోయి పైకి 25వ తారీఖు అన్నాను అమ్మతో. అమ్మ సావిట్లోకి వెళ్ళి పురోహితుడితో మళ్ళీ ఏదో తర్జన భర్జన చేయడం వినిపించింది. మధ్య మధ్య మాటల్లో తేలింది ఏమిటంటే, అమ్మకు కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ముహూర్తం నిశ్చయించమంటోంది అని. "మరి వాళ్ళ అత్తగారి గురించి, ఆడబడుచుల గురించి కనుక్కోవద్దు" అన్నారు నాన్నగారు అసహనంగా. "అవును మరి, కనుక్కోవద్దు" అంది అమ్మ తాపీగా సాగదీస్తూ. వారం రోజులు ఇరుపక్షాల మధ్యను సంప్రదింపులు జరిపిన అనంతరం చచ్చి చెడి ముహూర్తం కుదుర్చారు. వాళ్ళు కుదిర్చిన దాన్ని బట్టి పెళ్ళైన వారం తిరగకుండా నేను కూర్చోవాలి. దిగమింగి ఊరుకున్నాను. పెళ్లిలో మగపెళ్లివారి తరఫున 2-3 స్త్రీలు అవతలికి చేరారు. వాళ్ళకి పిలుపు సరిగ్గా అందలేదని, కాఫీ టిఫిన్లు సరిగ్గా అందలేదని అలిగి కూర్చున్నారుట. పెళ్లిలో అదో సందడి, నలుగురు ముచ్చటించుకోవడానికి. అప్పగింతల టైంకి అనుకోకుండా మా అత్తగారు అవతలికి చేరారు. వారం రోజులు దిగించిందిట. అప్పగింతలు ఆవిడ చేతికి జరగలేదని ఆవిడ కళ్ళమట నీళ్లు పెట్టుకున్నారు. పెళ్ళైన మర్నాడే బయలుదేరి ఆయనతో కలిసి హైదరాబాద్ వచ్చేశాను. మనుగుడుపులు, సత్యనారాయణ వ్రతం వగైరాలకి ఆయనకి సెలవు లేదని ఖచ్చితంగా చెప్పి వచ్చేశారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వచ్చి 2 రోజులైంది. ఆయన సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ కొలీగ్స్ 2ని కూడా తీసుకొచ్చారు. గంట క్రితం నుంచి ఆయన ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను. తలనొప్పి కూడా వచ్చింది. ఇంట్లో ఏదీ ముట్టుకోకుండా ఒక బల్ల మీద కూర్చున్నాను. కొలీగ్స్ని ముందు గదిలో కూర్చోపెట్టి ఆయన లోపలికి వచ్చారు. ఏం అలా ఉన్నావు?" అన్నారు నన్ను చూసి దగ్గరగా వస్తూ. నేను దూరంగా వెనక్కి జరిగి, "ఇంట్లోకి రాకూడదు" అన్నాను. "వాట్?" అన్నారు. నేను సిగ్గుపడుతూ తలంచుకున్నాను. "నీకేమన్నా మతిపోయిందేమిటి? ఇంకా పురాణ కాలంలో ఉన్నట్టున్నావు. ఇప్పుడు నువ్వు ఇలా కూర్చుంటే నేను కాఫీ కాచి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వనా? నా పరువేమన్నా నిలుస్తుందా?"
నీకంతగా కూర్చోవాలనుకుంటే ఇంకెప్పుడైనా నిన్ను కూర్చోబెట్టి వంట చేసి పెడతానులే. ఇప్పుడు మాత్రం పద పద. ఛా 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 ఛా, మనిద్దరి మధ్యను ఈ ఆచారాలేమిటి అని నన్ను మరో మాట మాట్లాడనివ్వకుండా వంటింట్లోకి రెక్కపుచ్చుకు తోసుకెళ్లారు. అంతా బాగానే ఉంది. రోజులు హాయిగా గడుస్తున్నాయి అనుకున్నాను. ఓ రోజు సాయంకాలం తలుపు చప్పుడయింది. ఆయన ఆఫీస్ నుంచి వచ్చే టైం ఇంకా కాలేదు. పని మనిషి వెళ్ళి చాలాసేపు అయింది. వంట పూర్తి చేసి అప్పుడే స్నానం చేసి ఫుల్ ఆయిల్ చీర కట్టుకుని మొహానికి పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకుంటున్నాను. తలుపు చప్పుడయింది. వెళ్ళి తలుపు తీస్తే ఎదురుగా పక్కింటి సరోజ అత్తగారు. అప్పుడప్పుడు సరోజ రావడమే గాని వాళ్ళ అత్తగారు ఎప్పుడూ రాలేదు. సంతోషంగా రండి పిన్నిగారు అని ఆహ్వానించాను. ఆవిడ ఏ గలేబూ లేని కర్ర కుర్చీ ఏరుకుని కూర్చుంది. కాఫీ తీసుకుంటారా? అబ్బే, నేను అలాంటివి తాకనమ్మా. మా పుట్టింటి గురించి అత్తవారి గురించి ఇవి అవి అడిగితే అన్నిటికీ సమాధానాలు చెప్పాను. నీళ్ళు వసుకున్నావా అంది నా వైపు పరీక్షగా చూస్తూ. మరేనండి, ఇప్పుడే బొట్టు పెట్టుకుంటుంటే మీరు వచ్చారు. ఆవిడ నవ్వుతూ, అబ్బే స్నానం మాట కాదమ్మా నేను అడిగింది, నెల తప్పిందా అని. నేను సిగ్గుపడిపోయాను. అబ్బే లేదండి అన్నాను చిరునవ్వుతో. ఆవిడ వెంటనే సీరియస్గా ముఖం పెట్టి, నువ్వు వచ్చి నెలపైనే అయినట్టుందిగా, ఇంకా బయట ఉండకపోతేను అనుమానం వచ్చింది. నేను నిర్ఘాంతపోయాను. క్షణం సేపు తేరుకోలేదు. ఏం సమాధానం చెప్పాలో స్ఫురించలేదు. వెంటనే ఏగించిందేమోలే అంది ఆవిడే. నాకు ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆవిడ మాటలకి. మరేనండి, నాకెప్పుడూ అంతే, సరిగ్గా నెలకి ఎప్పుడూ కాదు అన్నాను. అప్పటికి ఆ గండం గడిచిపోయింది కదా అని. ఆవిడ ఆదుర్దాగా అంది, అయ్యో అలాగా, అటువంటివి అశ్రద్ధ చేయకూడదమ్మా, వెంటనే డాక్టర్కి చూపించుకో. వెనకటికి మా వాళ్ళ అమ్మాయికి ఇలాగే కడుపు కడుపు అని కూర్చున్నారు, చివరికి అది కంతి అని తేలింది. ఈ ప్రసంగం ఎలా మార్చాలా అని ఆలోచిస్తూ ఇటు అటు ఇబ్బందిగా కదిలాను నేను. అంతలో అదృష్టవశాత్తు ఆయన ఆఫీస్ నుంచి వచ్చేశారు. ఆవిడ మళ్ళీ వస్తాలేమ్మని వెళ్ళిపోయింది. కాఫీ తాగుతూ ఆయనతో చెప్పాను పక్కింటి ఆవిడ అడిగిన సంగతి. చెప్పి, ఎలాగండి ఇప్పుడు నెల నెల ఆవిడ తారీఖులు లెక్క పెడుతూ ఉంటేను అన్నాను. ఆవిడ లెక్కలు వేసుకుంటే వేసుకొని, నువ్వు ఆవిడ్ని లెక్క చేయకు అన్నారు ఎంతో సునాయాసంగా. అలా కొట్టిపారేస్తే ఎలాగండి ఇరుగు పొరుగు అన్నాక? ఆవిడ నీకు పినతల్లనా పెద్దత్తగారనా? ఏమవుతుందని పట్టించుకోవడం? మా ఇంట్లో పద్ధతి ఇంతే, నేను అవతల కూర్చోను అని ఖచ్చితంగా చెప్పు అన్నారు. మీ మగవాళ్ళంతా ఇంతే, అన్ని పాయింట్లు ఆలోచించరు. రేపొద్దున అత్తగారు కానీ మా అమ్మ కానీ వస్తే ఆవిడ వాళ్లతో చెప్పదు. అప్పటి మాట చూసుకుందాంలే అన్నారు. అలా అంటే ఎలా విసుగ్గా అన్నాను. పోనీ ఓ చక్కని ఉపాయం చెప్పనా అన్నారు కాఫీ కప్పు ఖాళీ చేసి టేబుల్ మీద పెడుతూ. ఏమిటి అన్నాను ఉత్సాహంగా. నీళ్లు పోసుకో అన్నారు కొంటెగా నవ్వుతూ. మీ హాస్యానికేం గాని వేరే ఇల్లు చూద్దురు, మీకు పుణ్యం ఉంటుంది. మన వాళ్ళెవ్వరూ చుట్టుపక్కల లేని చోటు చూడండి అన్నాను. నీకు మతిపోయింది, ఇటువంటి సిల్లీ విషయం కోసం ఇల్లు మార్చాలా? ఇల్లు దొరకడం అంత సులభం అనుకుంటున్నావేమిటి? అలా అయితే అవతల కూర్చుంటాను, వండుకు తినండి అన్నాను బెదిరిస్తూ. అలా అయితే మీ పుట్టింటికి పంపించేస్తాను అన్నారు వెనకటి కాలం మొగుళ్ళ. అదృష్టవశాత్తు వారం తిరగకుండా మా సమస్య పరిష్కృతం అయిపోయింది. ఆయనకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. నేను ఎగిరి గంతేశాను కబురు విని. మేము ఢిల్లీ మహానగరంలో చచ్చి చెడి 2 గదుల వాటా ఒకటి అద్దెకి సంపాదించాం. ఇంటి వాళ్ళు పంజాబీలు, వాళ్ళకి మన ఆచారాలు లేవు. మా ఇంటి సందులోనే మరో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. మధ్య మధ్య బజార్లో కలుసుకోవడం అలవాటై క్రమంగా ఇంటికి వెళ్ళేటంత స్నేహం కలిగింది. ఓసారి మాటల సందర్భంలో ఆ తెలుగు ఆవిడ మూర్తిగారి భార్య నాతో అంది, ఏమిటోనండి సుజాత గారు, వెధవ ఢిల్లీ వదిలేసి వెళ్ళిపోతే బావుండనిపిస్తోంది. నేను ఆశ్చర్యపోతూ, అదేమిటండి ఇంత చక్కని పట్టణం, నేను ఢిల్లీ వచ్చినందుకు ఎంత సంతోషిస్తున్నానో తెలుసా? ఆంధ్రదేశం నుంచి బయటపడ్డందుకు ఎంత ఆనందంగా ఉందో నాకు. అయ్యో, మీకు అనుభవం లేదండి బాబు, ఒక్క శీతాకాలం గడపండి, ఇక్కడ తెలుస్తుంది మీకే. మీరింకా ఇక్కడికి వచ్చి 6 నెలలు కాలేదు. చుట్టాలు పక్కాలు క్రమంగా ఇక మొదలెడతారు రావడం. 1-2 గదుల్లో వచ్చిన అతిథులతో ఎలా ఉండడమో మీకే తెలుస్తుంది. అందులోనూ చలికాలం యమనరకం అనుభవించాలనుకోండి. మా అత్తగారు చలికాలంలో నన్ను ప్రాణాలు తినేస్తారు.
నేల మీద బయట కూర్చోవడమే కాక చాప మీద పరుపు లేకుండా రొజాయి కప్పుకోకుండా పడుకోవాలి. అవన్నీ తీసుకుంటే తడపలేం కదా. చాకలికి వేసేవి అంతకన్నా కాదు. నులక మంచం తీసుకుంటే దాని ప్రతి తాడు తడిసేలాగున కడగాలంటారు. దాన్ని తడపడానికి 4 బిందెల నీళ్లు కావాలి. ఒక్క చుక్క చుట్టుపక్కల వస్తువుల మీద చిందకూడదు. ఈ బాధంతా భరించలేక చాప తీసుకుంటే ఒళ్ళు నొప్పులు. ఆ 3 రోజులు వాడుకున్న బట్టలు చాకలివాడు వచ్చే వరకు ఏ మూలనో పెట్టి వాణ్ణి విడిగా తీసుకోరా అంటే వాడు సణుగుతాడు. ఏమీ ఎరగనట్టు వాటిని కూడా తీసుకో అన్నామో ఆ బట్టల్ని తీసుకొచ్చి తక్కిన మాసిన బట్టలతో కలిపేస్తాడు. అన్నింటినీ ముట్టుకుని ఏ గుమ్మం తెరలకో టేబుల్ గుడ్డకో తగులుతూ వెడతాడేమోనని మా అత్తగారి భయం. అందుకని ఇంట్లో తలుపులకి బల్లలకి గుడ్డలు లేకుండా జాగ్రత్త పడతారు. చాకలి వెళ్ళిపోయాక ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఆ తర్వాత 2 బిందెల నీళ్లతో కడుగుతారు. ఇటువంటి మహాపట్నాల్లో కూడా ఇలా ఆచారాలు సాగాలంటే కష్టమమ్మా. కాస్త సర్దుకుపోవాలి. మడీ ఆచారం మర్చిపోవాల్సిన రోజులు ఇవి అని ఆయన ఎప్పుడైనా విసుక్కుంటే మా అత్తగారు ఏమోరా మా తరం ఇలా వెళ్ళిపోవలసిందే అంటారు అని మూర్తిగారి భార్య మొత్తుకుంది. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు చాలాసేపటిదాకా. పట్టిన నిద్రలో కూడా పీడకలలు. మా అమ్మ ఇంట్లోనే ఉంది. ఆయన ఎవరినో పార్టీకి పిలిచారు ఇంటికి. చేతి నిండా బోలెడు పని. సరిగ్గా ఆ టైంకి అవడానికి 2 రోజులు ముందుగానే అయిపోయాను. ఒంట్లో బాగుండకపోయినా ఓ మూల చాప వేసుకునే పరిస్థితి కాదు. ఆ పార్టీకి వాళ్ళ ఆఫీసు వాళ్ళని ఎవరో ఒకరిద్దరు విదేశీయుల్ని పిలిచారు. రహస్యం బయట పెట్టకుండా హడావిడిగా టిఫిన్లు వగైరా చేస్తున్నాను. ఇంకా అతిథులు వచ్చేందుకు అట్టే టైము లేదు. ఈయనొచ్చి డ్రెస్ మార్చుకో టైం అయిపోయింది అన్నారు. గబగబా అన్ని వస్తువులు సర్దేసి గదిలోకి వెళ్ళాను డ్రెస్ మార్చుకుందామని. అవతల గడియ వేసిన చప్పుడైంది. నేను లోపలున్నానని తలుపు తీయమని కేక వేశాను. అవతల నుంచి నువ్వు యువతలకి రావడానికి వీల్లేదు, ఆ గదిలోనే ఉండు అని గదమాయింపు వినిపించింది. అది అమ్మ కంఠం. నేను ఈ గదిలో కూర్చోలేను, బయటకు వచ్చేస్తాను. స్నేహితులంతా ఇంటికి వస్తున్నారు, అందరినీ సత్కరించాలి. సరదాగా వాళ్ళతో కూర్చుని కబుర్లు చెప్పాలమ్మా. ఇక్కడ గదిలో మూల కూర్చుంటే ఎలా అంటూ తలుపు బాదాను. వీల్లేదు, నువ్వు ఆ మూల నుంచి బయటికి రావడానికి వీల్లేదు. నేను ఇంట్లో ఉండగానే ఇల్లు మైల చేస్తావుటే, ఎంత బరి తెగించిపోయావే అని కర్కశంగా అరిచింది అమ్మ. అతిథులు వచ్చే వేళ అయిపోయింది. నాకు ఆదుర్ద ఎక్కువైపోయింది. అమ్మా తలుపు తెరమ్మా ప్లీజ్, నన్ను యువతలకి రాని. యాండి తలుపు తీయండి, నన్ను విడిపించండి బాబు, నన్ను విడిపించండి అని వెర్రిగా అరిచాను. ఏమిటి సుజా ఏమిటి అంటూ నన్ను పట్టుకుని కుదిపారు ఆయన. దాంతో మెలకు వచ్చింది. మెల్లిగా పీడకలంతా గుర్తుకొచ్చింది. ఆయనకంతా చెప్పాను. ఆయన జాలిగా నవ్వారు. నువ్వు మరీ సెన్సిటివ్ సుజా, స్వల్ప విషయాల గురించి కూడా అదే పనిగా ఆలోచించి బాధపడతావు. ఒక పక్క పెద్దవాళ్లన్నా ఆచార వ్యవహారాలన్నా గౌరవము భయమును, మరో పక్క నీ ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదని పట్టుదల. ఈ రెండింటి మధ్యను నువ్వు నిత్యం నలిగిపోతున్నావు. నవ్య మార్గాన్ని, నీకు నచ్చిన మార్గాన్ని అనుసరించాలంటే ఎప్పుడో ఒకప్పుడు ధైర్యం చేసి పెద్దవాళ్ళకి ఎదురు తిరగడం తప్పదు. మనం భయపడుతున్న కొద్దీ వాళ్ళు తమ మార్గాన్ని అనుసరించమని నిర్బంధిస్తారు. వాళ్ల మార్గాన్ని అనుసరించనంత మాత్రాన వాళ్ల మీద మనకి గౌరవం ప్రేమ లేవనుకుంటే అది వాళ్ల కర్మ అని వదిలేయాలి అని బోధిస్తూ నన్ను సముదాయించారు. ఆయన చెప్పిన సలహాయే పాటించాలనుకున్నాను. మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. తీర్థయాత్ర స్పెషల్లో ఇరుగు పొరుగు వాళ్లతో కలిసి ఉత్తర హిందూస్థానం చూడ్డానికి తను బయలుదేరుతున్నట్టు ఢిల్లీ వచ్చి నా దగ్గర 20 రోజులుండి తను విడిగా ఒక్కరితే తిరిగి వెళ్ళిపోతానన్నట్టు అమ్మ ఉత్తరంలో రాసింది. ఏ తారీఖున ఢిల్లీ వస్తుందో చూసుకుని అమ్మయ్యా అనుకున్నాను. అప్పటికి నా అడ్డం తీరిపోతుంది. తను ఉండేది 20 రోజులే కాబట్టి నేను మళ్ళీ అవతల కూర్చోనక్కర్లేదు అని సంతోషించాను. నీ రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను అని ఉత్తరం రాసేశాను. అమ్మ వచ్చి మా ఇల్లు చూసి ఆశ్చర్యపోయింది. మీ ఆయన పెద్ద ఆఫీసర్ కదే, 2 గదుల ఇల్లు ఏమిటి, శుభ్రంగా ఓ బంగళా తీసుకోక అంది. ఇక్కడ ఇల్లు దొరకడం చాలా కష్టమమ్మా, జనం ఎక్కువ, ఈ 2 గదులకే 250 ఇస్తున్నాం అన్నాను నేను. మా అమ్మ నోరు తెరిచి కొంచెంసేపు అలాగే ఉండిపోయింది. కాసేపటికి తేరుకుని, అవును గాని అమ్మాయి, అవతలుంటే ఎక్కడ కూర్చుంటావు, గదుల నిండా గుమ్మాలకి కిటికీలకి తెరలు కూడా కట్టావు,
అని అనుమానం వెలిబుచ్చింది. అదేనమ్మా, చచ్చిపోతున్నాను. ఢిల్లీలో కూర్చోవడానికి కూడా చోట్లేదు. చలికాలం నానా ఇబ్బందిను అని దీనంగా మొహం పెట్టాను. స్నానం ఎప్పుడైంది అని అడిగింది. ప్రిపేర్ అయిన క్వశ్చన్ పరీక్ష పేపర్లో వచ్చినట్టు తడువుకోకుండా సమాధానం చెప్పాను. 5 రోజులైంది అని. అంది సాలోచనగా. అమ్మకి ఢిల్లీ అంతా చూపించాను. లక్ష్మీనారాయణ మందిరం, పార్లమెంటు భవనం, ఇండియా గేట్, వెంకటేశ్వర స్వామి ఆలయం, రెడ్ ఫోర్టు, డాల్స్ మ్యూజియం, ఇలా అన్నీను. తిరిగి వెళ్లే రోజులు దగ్గరకు వచ్చాయి. మళ్ళీ రిజర్వేషన్ దొరకడం కష్టం అవుతుందని ఆలోచించి అడగడం మర్యాద కాకపోయినా అడిగా. అమ్మా, టికెట్ ఏ తారీఖు రిజర్వ్ చేయించమంటావు అని. అమ్మ 2 నిమిషాలు ఆలోచించి, నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ముందు 5 రోజులైందన్నావు కదూ నీకు స్నానమయ్యి. నేను వచ్చి 15 రోజులైందా? ఇంకో వారం పోతే నీకు మళ్ళీ రోజులాయను. నువ్వు అవతల కూర్చుంటే అల్లుడు ఇబ్బంది పడాలమ్మా. చూస్తూ చూస్తూ మిమ్మల్ని ఎలా అవస్థ పెట్టను. నీ స్నానం అయ్యాకే వెడతాలే అంది. హతోస్మి, ఈ వలలోంచి నువ్వు తప్పించుకోలేవు అని మూలిగింది నా మనస్సు. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన కథ 3 నాళ్ల ముచ్చట విన్నారు. ఈ కథ 1973 ఫిబ్రవరి 21 నాటి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.